ఎర్లీ మార్నింగ్ 5 స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అవ్వాలని రెడీగా స్టార్ట్ అయిపోయాము మార్నింగే. సో, ఎర్లీ మార్నింగ్ మీరు చూడొచ్చు. బైక్ పైన మీకు ఒక 2 అవర్స్ పడుతుంది. సో, మార్నింగ్ వెళ్ళండి. కొంచెం సన్‌రైజ్ అదంతా చాలా కొంచెం ప్లెజెంట్ మైండ్ ఉంటుంది. సో, కార్‌లో అయితే 1.5 అవర్‌లో వెళ్ళిపోవచ్చు. సో, యూ విల్ గెట్ ఇట్. సో, మార్నింగ్ సన్‌రైజ్ చూడొచ్చు. సిటీ దాటాక మీకు ట్రాఫిక్ ఏమి ఉండదు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో, ఇక్కడ మనం ఫారెస్ట్‌కి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు ఎంటర్ అయినప్పుడు మీకు తెలుస్తుంది కొంచెం. సో, ఉంటుంది పైకి వెళ్ళడానికి మనకి వే కూడా వెళ్తున్నాం. పైకి వెళ్ళడానికి ఉంటుంది. సో, దిస్ ద మనం పైకి ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. సో, అక్కడ మీకు ఒక మంచి వ్యూ పాయింట్ కనపడుతుంది. మా వాడికి చూడండి చేతులు ఎలా వణుకుతున్నాయో మార్నింగ్ కదా! సో, దిస్ ద వన్ ఆఫ్ వ్యూ పాయింట్ గైస్. సో, ఇక్కడ వ్యూ పాయింట్‌లో ఏంటంటే మనకి కొంచెం ఒక వ్యూ ఉంటుంది. జస్ట్ ఒకటి వ్యూ చూడ్డానికి బావుంటుంది. మీరు విల్ బీ సమ్ ఫ్రెష్‌నెస్ కొంచెం బాగానే ఉంటుంది. ఇదొక వ్యూ పాయింట్ అంతే. జస్ట్ ఒక వ్యూ పాయింట్. ప్రతి దగ్గర పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. క్లీన్‌నెస్ కూడా చాలా బాగుంటుంది. చాలా క్లీన్‌గా ఉంటుంది ఫారెస్ట్ కూడా. చూపిస్తాం. సో, దీని తర్వాత మనం ఎక్కడికెళ్తామంటే ఒక ట్రెక్కింగ్ పాయింట్‌కి వెళ్తాము. ఆ ట్రెక్కింగ్ పాయింట్ ఐ విల్ షో. సో, ఇది ట్రెక్కింగ్ పాయింట్ స్టార్టింగు. రైట్ సైడ్‌లో మీకు టెంపుల్ ఉంటుంది. మనం ఇక్కడి నుంచి ముందుకెళ్ళి ఆ కొండలెక్కాలి. మనకు కనిపిస్తున్న కొండ పైకెక్కాలి. సో, దిస్ ఇస్ ద వే. మీకు వే ఉంటుంది. ప్రతి చోట వే ఉంటుంది. మీరేం ప్రాబ్లమ్ ఏం రాదు. సో, ఖచ్చితంగా ఉంటుంది. సో, దిస్ ఇస్ ద థింగ్. చూడండి ఇక్కడ మనం స్టార్టింగ్ వచ్చాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక కొండ దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతాం. ఇది సగం దూరం వచ్చినట్టు. అప్పుడే మీకు ఒక వ్యూ కనపడుతుంది మళ్ళీ. సో, విల్ బీ సంథింగ్ హ్యాపీనెస్ అయితే వస్తుంది మీకు ఖచ్చితంగా. ఇది చిన్న వాటర్ ఫాల్సే. ఒక చిన్న వాటర్ ఫాల్స్. పెద్దగా మీరేమి ఎక్స్పెక్ట్ చేయకండి. వినండి, జస్ట్ మీరు వినండి. చూసారా కొత్త సౌండ్ వచ్చింది మళ్ళీ మీకు. సో, ఇదొక నేనైతే కంప్లీట్‌గా మొత్తం సరెండర్ అయిపోయాను నేచర్‌కి అక్కడ. అసలు నేను ఒక 10 మినిట్స్ ఉన్నాను అక్కడ వెయిట్ చేసుకుంటా. ఆ సౌండ్ వినుకుంటా అసలు. ఏదో కొత్త సౌండ్ వచ్చింది నాకు నేచర్ నుంచి. సో, మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మనం అది దాటి మళ్ళీ ఇంకో కొండ పైకెళ్ళాలి. ఇది మొత్తం మనం ఒక వ్యూ పైకెళ్ళిపోతాం మొత్తం. సో, ఇదొక దగ్గరికి వెళ్తాము మనం. సో, ఇది మొత్తం కొండ పైకొచ్చేసాం గైస్. ఇదొక వ్యూ పాయింట్. ఇదొకటి మనం పైకెళ్ళడానికి ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను మీకక్కడ. ఖచ్చితంగా చూపిస్తాను. ఇది ఇక్కడ మీరు అడ్వెంచర్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని వేస్ ఉంటాయి. అంటే మనకు కొన్ని దారులుంటాయి. మీరు అడ్వెంచర్ చేయొచ్చు. మీ ఓవర్ థింకింగ్, మీ డిప్రెషన్, మీ సాడ్‌నెస్ అన్నీ ఇక్కడ మాయమైపోతాయి. నా మాట వినండి. ఎవ్రీ స్టెప్, ఎవ్రీ మినిట్ మీకు వర్తే అనిపిస్తది ఖచ్చితంగా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యూ విల్ బీ సమ్ ఫ్రెష్‌నెస్ ఆల్సో. ఇదంతా మీరు అడ్వెంచర్ చేయొచ్చు. అక్కడ నో రూల్స్ అంటే మీరు ఏం పడితే చేయొద్దు. చూడండి ఒక వ్యూ పాయింట్. చాలా బాగుంది. ఫ్రెండ్స్ తోటి వెళ్తే యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇదొక వ్యూ పాయింట్ చూడండి. నేనంతా సరౌండర్ అయిపోయాను. ఇంకొక వ్యూ పాయింట్ గైస్ ఇది. ఇది కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి మీకు మొత్తం అడవే. ఎటు చూసినా మనకు అడవే, కొండలే, హిల్సే కనపడతాయి. యూ విల్ గెట్ వెరీ ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటుంది. వ్యూ చూడండి. ఇది ఇంకొక వ్యూ పాయింట్ ఇప్పటిదాకా అన్నది అది ఇక్కడనే. ఇదే ఇక్కడ నుంచి చూడండి. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా పైకి వచ్చి మనం ఇక్కడ దాకా చూసుకోవచ్చు. సో, ఇగో మంకీ వచ్చింది. జై బజరంగబలి. యానిమల్స్ ఉంటాయి కానీ అంత వైల్డ్ యానిమల్స్ ఏమి ఉండవు. ఇది చూడండి ఈ వ్యూ పాయింట్ ఇదొకటి మీకు ఖచ్చితంగా
సేఫ్టీ అక్కడ పైకి వెళ్ళడానికి ఉంటుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. యుల్ ఫీల్ ఇట్, ట్రస్ట్ మీ, యుల్ ఫీల్ ఇట్. సో మళ్ళీ కిందికి స్టార్ట్ అయిపోయాం. కిందికి స్టార్ట్ అయిపోయాక మళ్ళీ కొంచెం ట్రెక్కింగ్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం షూస్ వేసుకోండి ఖచ్చితంగా, కొంచెం గ్రిప్నెస్ కోసం, గ్రిప్ కోసం అంతే. మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఇక్కడ ఇంకో వ్యూ ఉంది. ఎవ్రీ వ్యూ పాయింట్ మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఒక కొత్తది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా యుల్ గెట్ సమ్ హ్యాపీనెస్. ఇది మా ఫ్రెండ్ నా మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ వ్యూస్. నేను అలా నేచర్లో సరౌండర్ అయితే వాడు నా మీద చేశాడు. ఇది పైకి ఎక్కుదామని ట్రై చేశాను, అంటే జస్ట్ ఇలా పైకి వెళ్దామని. సో కానీ కింద పడ్డాను. నేను పైకి ఎక్కుతుంటే చాలా స్లిప్ అయింది, నాకు పడ్డాను. కానీ ఓకే, చూడండి మళ్ళీ ఇక్కడ ఇంకో వెళ్తున్నాం. సో మనం ట్రెక్కింగ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు బాగానే ఉంటుంది, యుల్ ఫీల్ హ్యాపీ. దీని తర్వాత మనం కోట్పల్లి రిజర్వాయర్ అని ఉంటుంది. సో అక్కడ మనకి 14 కిలోమీటర్స్ అక్కడి నుంచి, అది కూడా వర్తే ఉంటుంది. ఐ షో ఇట్ టు యూ. దిస్ ఈజ్ ద రిజర్వాయర్. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, సింగిల్ ఉంటుంది, 2 పర్సన్స్ ఉంటుంది, అండ్ పెడలింగ్ ఉంటుంది. పెడలింగ్ అంటే 2 అడల్ట్స్ అండ్ 2 చిల్డ్రన్స్ ఇస్తారు. ముందే చెప్తున్నాను, 80 అబోవ్ ఉంటే వాళ్ళు నో ఎంట్రీ ఇస్తారు. నో ఎంట్రీ అక్కడ, అంటే నో ఎంట్రీ ఉంటుంది. ఒకవేళ మీరు 80 ఉండి మీ ఫ్రెండ్ 80 ఉండి మీరు మీ ఫ్రెండ్ కంటే 80 తక్కువ ఉంటే మీకు పెడలింగ్ ఇస్తారు ఇది. సో మీరు ఇద్దరు వెళ్ళొచ్చు. వాటర్ క్లీన్ ఉంటాయి, నో స్మెల్ అనేది అయితే అస్సలు రాదు. మళ్ళా ముందుగా చెప్తున్నాను, స్మెల్ అస్సలు రాదు. కొంచెం బురద నీళ్ళు కాబట్టి వాటర్ రిజర్వాయర్ కింద మట్టే ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఏం కనబడదు, కానీ వాటర్ అయితే క్లీనే ఉంటాయి. చూడండి నేను కొంచెం వాటర్తో అలా జలపాతాలు అలా అనుకుంటున్నాను, కానీ సో సారీ. సో హ్యాపీ, ట్రస్ట్ మీ, మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ తోటి మీరు టైం స్పెండ్ చేయండి, మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. ఇప్పటివరకు మీరు చూసారంటే ఐ థింక్ మీరు కొంచెం ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు కొంచెం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. యూ విల్ ఫీల్ ఇట్, గో ఫర్ ఇట్. అనంతగిరి హిల్స్, కోట్పల్లి రిజర్వాయర్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అక్కడికి వెళ్ళండి, మీరు కొంచెం రిలాక్స్ అవుతారు. యుల్ బీ హ్యాపీ యాక్చువల్గా. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఫస్ట్ వీడియో కొంచెం టెన్షన్గా ఉంది, నర్వస్గా ఉంది, సో ఏదో మాట్లాడాను. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఎండింగ్. సో మీకు బోట్ రిజర్వాయర్, మీరు అక్కడ లోపలికైనా వెళ్ళొచ్చు, కొంచెం ఉంటుంది, రూట్ ఉంటుంది. సో నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.